కాబట్టి మనం అందరం షుగర్ ఇంటేక్ తగ్గించుకుని వీలైనంత వరకు చక్కెర రోగం రాకుండా ట్రై చేయాలి. వచ్చినా దాన్ని కంట్రోల్ ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అది కనుక పెరిగిపోతే మాత్రం మనకి హెల్త్కి చాలా డేంజరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2015లో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం డైలీ మన ఎనర్జీ ఇంటేక్లో 10% కంటే షుగర్స్ ఉండకూడదు అనమాట. కానీ ఇండియాలో దాదాపు 1/3 కన్నా ఎక్కువ మనం షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. పిల్లలైతే ఈ జంక్ ఫుడ్స్లో షుగర్స్ సాల్ట్స్ విపరీతంగా తీసుకుంటున్నారు. రీసెంట్గా ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం కూడా 2050 కల్లా 1/3 ఆఫ్ ద ఇండియన్స్ విల్ బి ఒబేస్. అంటే 1/3 వంతు మంది భారతీయుల్లో ఊబకాయంతో బాధపడతారంట. ఈ ఊబకాయం వల్ల చాలా డిసీజెస్. మేజర్ కారణం షుగర్ కన్జంప్షన్, విపరీతమైన షుగర్ కన్జంప్షన్. అండ్ ఎక్కువగా మన షుగర్ తెలియకుండా దేనిలో తీసుకుంటా ఉంటే ఈ అడిక్షన్ ఏదైతే బెవరేజెస్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయో ఇవన్నీ ఏమవుతాయంటే మనకి ఆ ఎడిక్ట్ చేసేసి మనం అవే మళ్ళీ కన్జ్యూమ్ చేయాలన్న కోరిక కూడా కలిగిస్తుంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్ అండ్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా స్వీట్ అండ్ బెవరేజెస్ ఎక్కువ తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.